కొయిటాకు తాలింపు, తమిళ్లో అరకీరే అంటారు, కన్నడలో ఏమంటారో తెలియదు. ఆకు తాలింపు ఫస్ట్ బాగా నీళ్ళల్లో నానబెట్టేసి 2 సార్లు కడిగి ఉప్పు వేసుకొని కొంచెం ఒత్తి పెట్టేసి, చాలా ఆకు ఉంటుంది కదా, మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇంకా 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. అది ఉడికేలోపు తెల్లగడ్డలు, పప్పులు, కారపొడి, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత తిరగవాతకు ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు రెడీ చేసి పెట్టుకోవాలి. నూనె తీసుకున్న తర్వాత బాండ్లు పెట్టుకొని, ఇది ఉడికిపోయింది ఆకంతా, ఆకు వడబోసుకొని వేసేయాల. ఏమన్నా నీళ్ళు ఉంటే అంతా పోయేకి, నీళ్ళు పారవేయకూడదు. నీళ్ళు ఉంటే నేను తాగేస్తాను అట్నే, మంచిది కదా, అందుకే పారవేయలేదు. బాండ్లు పెట్టుకొని నూనె వేసేసి పోపు దినుసులు వేసి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎర్రగడ్డలు, కరివేపాకు, మిరపకాయలు వేసి, ఎండుమిరపకాయలు కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడిని దాంట్లో వేసేసేయాలి. దాంట్లో వేసి 1 నిమిషం బాగా కలబెట్టేసి, ఈ ఉడికిన ఆకును తీసి దాంట్లో వేసుకొని, అది కారము అంతా కలిసేంత వరకు బాగా కలపాలి. బాగా కలిపేస్తే ఆకు తాలింపు రెడీ. ఇప్పుడు ముద్ద, ఆకు తాలింపు, పప్పు, చట్నీ అన్నీ వేసుకొని